ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఆలోచించవలసిన తరుణం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కలకాలం, చిరకాలం, దీర్ఘాయువుతో బతకాలి అని కోరుకుంటాడు. ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటారు. అందుకే పూర్వకాలం మన పెద్దలు పెళ్ళైన సమయంలో కానివ్వండి, పెళ్లి తర్వాత కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మన సాంప్రదాయంలో కొన్ని అక్షింతలు పెద్దలకిచ్చి వాళ్ళు దీవించమని కోరుకుంటారు. వాళ్ళు దీవిస్తారు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు బ్రతికితే బాగుంటుంది. అలా కాదు, ముచ్చటగా 3 ఏళ్ళు బ్రతుకు అని దీవించారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అక్షంతలు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ భూమి మీద కలకాలం బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘకాలం బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నిజంగా దీర్ఘాయు యొక్క రహస్యం ఏమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లాంజివిటీ? దీర్ఘాయు యొక్క రహస్యం ఏంటి? దీర్ఘాయుతో, మంచి ఆయుష్కాలంతో ఈ భూమి మీద బ్రతకాలి అంటే దేవుడు చెప్పినటువంటి మార్గాలేంటి? ఈ భూమి మీద మనిషి తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్కి కొన్ని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళు ఆ ప్రోడక్ట్లో పెడతారు. ఏంటంటే దాన్ని మాన్యువల్ అంటారు. అందులో ఆ ప్రోడక్ట్, అది టీవీయే కావచ్చు, లేకపోతే రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఏ ప్రోడక్ట్ కొన్నా దాంట్లో మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో చాలా డేట్స్ ఉంటాయి కదా, చాలా డేట్స్ ఉంటాయి, వారంటీ ఉంటుంది. ఆహార పదార్థాలు మనం కొన్నాం అనుకోండి, ఏ కాస్కోలోనో లేకపోతే ఎక్కడ ఏ స్టోర్లో కొన్నా, ప్రతి స్టోర్లో ప్రతి ప్రోడక్ట్కి ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఆ మధ్యకాలమే అది లైవ్లీగా మరి మనం దాన్ని తినే కాలము. కాబట్టి ఎలాగైతే ఈ లోకంలో మనిషి తయారు చేసిన ప్రొడక్ట్స్కి ఒక మాన్యువల్ ఎలాగైతే ఉంటుందో, దేవుడు మనుషులను పుట్టించి ఈ మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సిన అన్నీ కూడా సిద్ధపాటు చేసి మనకు కూడా దేవుడు మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే బైబిల్. మన ఇమ్మాన్యుయల్ మనకి మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే ది బైబిల్. సో కాబట్టి ఈ మాన్యువల్లో దీర్ఘాయు యొక్క రహస్యం ఏమిటి? దీర్ఘాయువు, కలకాలం బ్రతకాలన్నా, దీర్ఘాయువుతో బతకాలన్నా, ఆయుష్కాలంతో బ్రతకాలన్నా దేవుడు చెప్పిన రహస్యాలు ఏమై ఉన్నాయి అని వాక్య భాగంలోని మనం ఆలోచన చేద్దాము. దీర్ఘాయువు, దీర్ఘాయువు, దీర్ఘాయువు అంటే మనకు తెలిసిన భాషలో మనం చెప్పాలంటే ఈ భూమి మీద సంపూర్ణమైన ఆయుష్ కలిగి ముదిమి కాలంలో నిజంగా మరణించడమే దీర్ఘాయువుతో మరణించడం అని అంటూ ఉంటాం. యవన కాలంలో చనిపోతే పాపం అకాలంగా చనిపోయారు, ఇంకా ఏం కాలేదే అని మనం బాధపడుతూ ఉంటాం. అంటే ఒక దీర్ఘాయువు అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవితానికి, లేకపోతే ప్రతి కార్యక్రమాన్ని ముగించుకుని తమ జీవితాన్ని, కాలాన్ని వెళ్ళబుచ్చటమే దీర్ఘాయువుగా మన పెద్దలు ప్రబోధిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ దీర్ఘాయువు, అసలు ఈ ఆయువు గురించి వాక్యం ఏం చెప్పింది? ఈ భూమి మీద దీర్ఘాయువుగా మనం బ్రతకాలంటే దీర్ఘాయువుకి దేవుడు చెప్పిన కొన్ని విషయాలను మన బైబిల్లో ఆలోచన చేద్దాం. దేవుడు ఈ భూమి మీద మనిషిని పుట్టించాడు. ఆ తర్వాత మనలందరిని కూడా పుట్టించాడు. పుట్టించినప్పుడు తల్లి గర్భములోనే దేవుడు మనకు ఒక ఆయుష్కాలంతో ఈ భూమి మీదకి తీసుకుని వస్తున్నాడన్న సంగతి 139వ కీర్తనలో మనకు అర్థమవుతూ ఉంటుంది. నీ దినములన్నీ, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనే ఫుట్నోట్లో ప్రతి అవయవము నిరూపించబడుచుండగా అసలు ఈ భూమి మీద ఎన్ని దినాలు, ఎంత ఆయుష్కాలము కలిగి మనం బ్రతకాలో దేవుడు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఒక జీవితకాలాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈ భూమి మీద వచ్చిన మనము మానవులంగా దేవుడు ప్రతిదాన్ని సమకూర్చి
ఈ ప్రకృతిని సమకూర్చి ప్రతిదాన్ని మనకిచ్చి ఒక ఆయుష్కాలాన్ని కూడా మనకిచ్చి ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకి మనకి తీసుకొచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని దృష్టిలో దీర్ఘాయువుగా మనం బ్రతకాలి అని అంటే, మంచి ఆయుష్తో బ్రతకాలి అని అంటే, బైబిల్లో దేవుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాడు. అందులో 5 విషయాలను మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది దీర్ఘాయుతో బ్రతకాలనుకుంటున్నారు? అందరూ బ్రతకాలనుకుంటున్నారు కదా? అందరూ బ్రతకాలనుకుంటాం కదా. ముందే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోం. రోగం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ఎంత డబ్బైనా పర్లేదు, నా దేహాన్నైనా కోసైనా ఆపరేషన్ చేసైనా నన్ను బ్రతికించండి మహాప్రభు అని వేడుకుంటాం మనం. ఎందుకని? ఈ భూమి మీద బ్రతకాలని మనం వేడుకుంటాం. కాబట్టి ఈ భూమి మీద బ్రతకాలి, శాశ్వతంగా బ్రతకకపోయినా కొంతకాలం బ్రతకాలి, మంచిగా బ్రతకాలని కోరుకుంటాం. బ్రతకాలని కోరిక ఉన్నప్పటికీ ఈ లోకాన్ని ఏదో రోజున విడిచిపెట్టి వెళ్తాం. సో బ్రతికినంత కాలం దీర్ఘాయువుతో బ్రతకాలి అంటే మనకేం కావాలి తెలుసా? ఏం కావాలి? ఆసనాలు కాదు, దేవుని శాసనాలు కావాలి. ఆ దేవుని శాసనాల్లో ఉన్నటువంటి దీర్ఘాయువు గురించి కొన్ని రహస్యాలను 5 విషయాలను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి 1 by 1 మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద దీర్ఘాయువుతో మనం బ్రతకాలి అని అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్మెంట్స్. దేనికండి? దేవుని మాటలకు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. ఈ లోకంలో మనం ఎంతోమందికి విధేయత చూపిస్తాం కదా. ఆఫీసులో బాస్కి విధేయత చూపిస్తూ ఊరుకుంటారు. చెప్పండి, బాసు పలానా చేయి అని మేలు పెడితే తప్పకుండా చేస్తాం, ఎందుకంటే వాళ్ళ బాస్ కాబట్టి. ఈ లోకంలో ఎన్నో విధేయత చూపిస్తాం. విధేయతలో బ్లెస్సింగ్ ఉందని మనకు తెలుసు. అంతకుముందు దైవజనులు కూడా ఇక్కడ చెప్పారు, విధేయత చూపించాలి. ఆఫీసులో ఉన్న బాస్కి మనం ఎలాగైతే విధేయత చూపిస్తామో, భార్య భర్తకి, సంఘ కాపరికి ఎలాగైతే, అంటే ఈ లోకంలో ప్రతి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అధికారానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. విధేయత, ఒబీడియన్స్, విధేయత. ఇంకా చెప్పాలంటే దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలను మనకు బయలుపరిచారు. ఈ భూమి మీద పుట్టిన మనకి పుట్టుక గురించి చెప్పింది దేవుడే, బ్రతుకు గురించి చెప్పింది దేవుడే, ఈ బ్రతుకు తర్వాత ఉన్న జీవితం గురించి కూడా చెప్పింది దేవుడే. ఎవరు చెప్పరు? ఎక్కడ చెప్తారా చెప్పండి? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చెప్తారా? హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తారా? ఈ యూనివర్సిటీలో కేవలము ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అది మాత్రమే చెప్తారు, అంతే. ఎలా బ్రతకాలి, బాగా చదవాలి, బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు సంపాదించవచ్చు, చక్కగా లగ్జరీగా బ్రతకొచ్చు, అంతే. ఇంతవరకే చెప్తారు కానీ దేవుని మాటలు ఈ భూమి మీదే కాదండి, ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకం గురించి కూడా ఉన్నతమైన విషయాలు చెప్పగలిగిన శక్తి కలిగినది. అలాంటి జీవగ్రంథము మీ చేతుల్లో ఉన్నటువంటి జ్ఞాన గ్రంథం. ఆ జ్ఞాన గ్రంథము దేవుని ఆజ్ఞలు కలిగిన గ్రంథము. కాబట్టి అలాంటి గ్రంథాన్ని మనం విప్పితే దీర్ఘాయువు యొక్క రహస్యం అనేది దేవుడు ప్రారంభంలోనే ఆయన బయలుపరిచారు. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలకు ఏం చూపించాలి? విధేయత. చూద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూద్దాం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 3 verses 1 to 3. నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని ఆజ్ఞలను ఎలా గైకొనాలి? కష్టంగా గైకుంటాం కదా. ఆదివారం వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లం ఏమో, కష్టంగా. దేవుడు ఈ మాట చెప్పాడు, ఎందుకు ఈ మాట చెప్పాడు, చేయాలేమో, లేకపోతే బాధ ఏమో అన్నట్టుగా కష్టంగా మనం ఆలోచిస్తాం. కానీ ఒకసారి ఇష్టపడితే అండి అది కష్టంగా ఉండదు. దేన్ని ఇష్టపడితే ఎంత కష్టమైనా అది చాలా సులువుగా ఉంటుంది. ఇష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడడం కాదు.
బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆజ్ఞలను ఎలా గైకొనాలంట? హృదయపూర్వకముగా గైకొనుము. గైకుంటే ఏమవుతుంది? ఎందుకండి గైకొనాలి? గైకుంటే ఆ గైకొనడంలో విధేయత చూపించటంలో ఏమి దాగి ఉంది అని అంటే, ఈరోజు మానవులు ఆశీర్వదిస్తారు కదా, కలకాలం బ్రతకాలి, దీర్ఘాయుతో బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతకాలని ఆశీర్వదిస్తే మనకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయండి? అసలు వాళ్ళు ఏదో ఆశీర్వదిస్తారు అంతే, 100 ఏళ్ళు బ్రతకాలని. ఆ మాటకే మనకి ఆనందం వస్తుంది తప్ప వాళ్ళ పలికినందుకు మనం 100 ఏళ్ళు బ్రతకము, 1000 ఏళ్ళు బ్రతకము. కానీ దేవుడు చెప్పిన మాటలు వింటే దీర్ఘాయుతో మనం బ్రతుకుతాము. చూడండి, నెక్స్ట్ వచనం చూస్తే వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ ఆజ్ఞలకు విధేయత చూపిస్తామో అవి ఏం చేస్తాయంటే చూడండి ఒకసారి, అవి దీర్ఘాయువును. ఎంత అద్భుతంగా ఉందండి! ఏవి? దేవుని శాసనాలు. ఆసనాలు కాదు, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు. అవి హృదయపూర్వకముగా గైకుంటే అవి ఏమిస్తాయి నీకు? దీర్ఘాయువు, సుఖ జీవితముతో, జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఇదే కదండి మనకు కావాల్సింది ఈ భూమి మీద. దీనికోసమేగా ప్రతి ఒక్కరూ పరిగెత్తేది. దీనికోసం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏమని కోరుకుంటారు? శాంతి కావాలి నాకు, సుఖ జీవితంతో గడిచే, మరి సమాధానంతో గడిచే జీవితం కావాలి నాకు, దీర్ఘాయువు కావాలి నాకు అని కోరుకుంటే ఇవన్నీ మనుషులు దీవిస్తే రావు, కానీ దేవుని శాసనాల ద్వారా దీవించబడితే వస్తాయి. కనుక మన జీవితంలో హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. నెంబర్ వన్ ఏంటంటే దేవుని యొక్క శాసనాలను, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొనాలి, అంటే విధేయత చూపించాలి. అవి ఏమిస్తాయంటే మన జీవితానికి దీర్ఘాయువును ప్రసాదిస్తాయి. ఆ తర్వాత రెండవదిగా చూస్తే ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు అంటే దేవుడు అనే మాట వినగానే ఏదో వణుకుపోవడం అని కాదండి. రెస్పెక్ట్, ఆయన పట్ల గౌరవం, పెద్దల పట్ల చూడండి భయభక్తులు, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే ఏదో వణుకుపోవడం అని కాదు, కానీ ఒక రెస్పెక్ట్. దేవుని పట్ల రెండవదిగా ఏముండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి ఏ సందర్భం ఉన్నా సరే ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే కాదండి, ఏమీ లేనప్పుడు కూడా భయం చూపించాలి, భక్తి చూపించాలి. కలిమి ఉన్నా భయభక్తులు కలిగి ఉండాలి, లేమి ఉన్నా భయభక్తులు కలిగి ఉండాలి. రోగము ఉన్నా భయభక్తులు కలిగి ఉండాలి, రోగము లేకపోయినా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే దేవుని పట్ల ఒక భయము, భక్తి. భయభక్తులు కలిగితే వాళ్ళ జీవితంలో ఏముంటుందంటే దీర్ఘాయువు వాళ్ళ జీవితంలో ఉండబోతుంది. ఈ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణము? దీర్ఘాయువునకు కారణము. అంటే భయభక్తుల్లో ఏముంది? దీర్ఘాయువు, లాంగ్ లైఫ్, లెంగ్దీ లైఫ్, లాంజెవిటీ. దేంట్లో ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఉంది. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. కాబట్టి రెండవదిగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత భయం అంటే, ఎంత భక్తి అంటే, ఏమి ఉన్నా లేకపోయినా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో ఈ భూమి మీద బ్రతకడానికి మనం సిద్ధపడాలి. అదే వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఇంకొక వచనం చూద్దాం, 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే అసలు ఈ లోకానికి, పాపానికి, దుర్మార్గానికి, ఇంకా చెప్పాలి చెడుతనానికి దూరంగా ఉండడమే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే. అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట, పాపానికి దూరంగా ఉండుట. పాపానికి దూరంగా ఉండుట. లోకానికి దూరంగా ఉన్నామంటే దేవునికి దగ్గరగా ఉంటాం.
దేవునికి దగ్గరగా ఉంటే లోకానికి దూరంగా ఉంటాం. ఒకవేళ లోకానికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, దేవునికి దూరంగా ఉంటాం, పాపానికి దగ్గరగా ఉంటాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపానికి, లోకానికి, చెడుతనాన్ని అసహించుకుని దానికి దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా మనం ఉంటాం అనే వాక్యము మనకి అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దాని అర్థం చెడుతనమును అసహించుకునుట అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14 అలాగే 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించిన వాడు. ఈరోజు మనం దేని మీద, ఏ వాక్య భాగం మీద ధ్యానిస్తున్నామంటే దీర్ఘాయు యొక్క రహస్యము. దీర్ఘాయు రహస్యము. ఈ భూమి మీద దీర్ఘాయుష్తో మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి, దానికి ఉన్న సీక్రెట్స్ ఏంటి అని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం ఏమని ఆలోచించామండి? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం, ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే అందులో దీర్ఘాయువు ఉంది, సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు ఉన్నాయి, అందులో శాంతి సమాధానం ఉంది అని వాక్య భాగాన్ని మనం చూసాము. రెండవదిగా దీర్ఘాయువుకి మూలం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడము, యథార్థముగా బ్రతకటము. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యథార్థత, ఎంత యథార్థత అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను విడిచిపెట్టని అంత యథార్థత. అలాంటి యథార్థత కలిగిన, భయభక్తులు కలిగిన వ్యక్తి బైబిల్లో ఎవరు ఉన్నారండి? యోబు గారు. యోబు గారి గురించి నిజంగా ఆ పిక్చర్లో మీరు చూస్తే యోబు గారి యొక్క జీవితం చాలా గొప్పగా కనబడుతుంది. ఇనిషియల్ ఫేజ్లో భార్య, పిల్లలు, ఆస్తి, ఆరోగ్యము అన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి అన్నీ పోయాయి. అన్నీ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించాడు. భయభక్తులు కలిగి ఉన్నాం అంటే ఏంటి చెప్పండి? యథార్థముగా నడుచుకోవడం. అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, లేనప్పుడు అలాగే ఉన్నాడు. సాధారణంగా మనుషులుగా కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది, లేమిలో ఉన్నప్పుడు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మరికొందరైతే కొన్ని సినారియోల్లో అయితే లేనప్పుడు దేవుని దూషించడానికి కూడా అవకాశం ఉంటుంది, నాకు ఇది లేదు అది లేదని. కానీ ఈయన అలాంటి వ్యక్తి కాదండి. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఆయన కలిగి ఉన్న ఒకే ఒకటి ఏంటి తెలుసా? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయము భక్తికి దాని అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకుని యథార్థముగా ప్రవర్తించుట. అలా ప్రవర్తించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. అలా భయభక్తులు కలిగి ఉంటేనే అందులో ఉన్న రహస్యం ఏంటంటే దీర్ఘాయువుకు అది పునాది. ఒకసారి చూద్దాం, ఒక వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఒక దేశమందు, ఆ దేశం పేరు కూడా రాయబడింది, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చూడండి. అతడు యథార్థ వర్తడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ అర్థమైపోయింది మీకు. భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసర్జించడము, విసర్జించడం. అవి విసర్జిస్తేనే మనకు మంచిది. దేహంలో ఎన్నో విసర్జిస్తాం మనం, అవి విసర్జించాలి. అలాగే ఇప్పుడు కిడ్నీస్ ఉన్నాయి అనుకోండి, అది ఫిల్టరైజేషన్ ఉంటుంది ప్రాసెస్. ఆ ఫిల్టరైజేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే అక్కడ కూడా ప్రమాదమే కదా. కనుక ఈ దేహంలో ఎలాగైతే విసర్జన అనేది జరుగుతుందో, బయటికి వెళ్ళే పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఎలాగైతే వెళ్ళాలో, ఈ భూమి మీద మనం బ్రతికినప్పుడు మన జీవితంలో విసర్జించవలసింది ఏంటంటే చెడుతనాన్ని. అప్పుడే భయభక్తులు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది, యథార్థంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎవరంటే యోబు గారు. ఒక్కొక్కటి పోయాయి.
ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, పని వాళ్ళు పోయారు, ఇళ్ళు పోయాయి, రోగం వచ్చింది. అప్పుడు పక్కనే భార్య కూడా వచ్చింది. వచ్చి ఏముంది తెలుసా? ఏముంది భార్య వచ్చి, ఇంకా నీవు యథార్థతను వదలవా? ప్రశ్నించడం లేదా? ఇంకాను యథార్థతను వదలవా? ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? ఇంకెంతకాలం దేవుడని నువ్వు నిలబడతావు, పట్టుకుంటావు అని ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఏంటి ఉచితమైన సలహా? ఫ్రీ అడ్వైజ్ ఏంటి? నువ్వు చచ్చిపో, నీ యథార్థాన్ని విడిచిపెట్టి నువ్వు చచ్చిపో. అంటే ఏం ఆల్రెడీ విడిచిపెట్టేసింది కష్టాలు వచ్చినప్పుడు, అంతే కదండి, విడిచిపెట్టింది కాబట్టే వచ్చింది అక్కడికి. ఎందుకు ఇన్ని శ్రమలు? దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము, ఆయన్ని గట్టిగా పట్టుకున్నాము, మాకే ఇవన్నీ రావాలా? రోగాలు మాకే, పిల్లలు మా కుటుంబంలో చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, గోవులు పోయాయి, గొడ్లు పోయాయి, పనివాళ్ళు పోయారు, ఇక ఏముంది బ్రతకడానికి? ఆఖరికి నా భర్తకి దేహమంతా కురుపులు, రోగం వచ్చింది, ఏం చేయాలి? ఎందుకు బ్రతకాలి? ఒక ధీరుడుగా ఉన్నాడు. అలాంటి దీనస్థితుల్లో యోబు గారు నిజంగా తన జీవితంలో చివరి వరకు దేన్ని వదలలేదు తెలుసా? యథార్థతను వదలలేదు, భయభక్తులు కలిగి ఉన్నాడు. తను ఏదైతే కోల్పోయాడో చివరికి వచ్చేసరికి ఎలా ఉంది తన స్టోరీలో? తన డబ్బులు పొందుకున్నాడు, రెండంతుల ఆశీర్వాదకరం. కారణం ఏంటంటే ఆయన భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద భయభక్తులు కలిగి ఉంటే దాని అర్థం వాళ్ళు ఈ భూమి మీద ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా సంతోషంతో జీవించడం కాదు, కానీ వాళ్ళు దీర్ఘాయువుతో కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది అన్నది మనకి ఈయన యొక్క స్టోరీలో అర్థమవుతుంది. ఇంకొక స్టోరీ ఉంది, అది కూడా రియల్ స్టోరీయే. నిజంగా ఈ భూమి మీద భయభక్తులు కలిగి బ్రతికితే ఆయుష్, అంటే ఈ భూమి మీద ఇంతకాలం బ్రతకాలని మనకు ఆయుష్ ఉంది, కొంతకాలం బ్రతకాలని ఆయుష్ ఉంది. అది 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. కొంతకాలం బ్రతకాలని ఆయుష్ ఉంటే మన ఆయుష్ కాలాన్ని కూడా, ఆ డెడ్ లైన్ని కూడా పొడిగించుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది తెలుసా? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో ఉన్నప్పుడు, యథార్థంగా నడిచినప్పుడు మనకి డెడ్ లైన్ కూడా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా చూద్దాము. మీరు గమనించి ఉంటారు, ఆయన ఎవరో కాదు, హిజ్కియా, రాజు అయినటువంటి హిజ్కియా. ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతోమంది రాణులు ఉంటారు, అంత విలాసవంతమైన జీవితం, ఎలాగైనా బ్రతకొచ్చు. దేవుడు అవసరం ఏమైనా ఉంటుందో చెప్పండి? అవసరం లేదు. దేవుణ్ణే పూజించవలసిన అవసరం లేదు, ఆరాధించవలసిన అవసరం లేదు, దేవుడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ అలాగనే ఇతను బ్రతికిన వ్యక్తి కాదండి. ఇతను యథార్థంగా బ్రతికాడు. బ్రతికితే ఒక రోజున ప్రవక్త వచ్చాడు, ఇక నువ్వు ఇల్లు చక్కబెట్టుకో. ఆ స్టోరీలో చూస్తే ఆయనకు ఒక మరణకరమైన రోగము, ఎన్నో రోగాలు ఉంటాయి, మరణకరమైన రోగము, భయంకరమైన రోగం వచ్చింది. అప్పుడు ప్రవక్త వచ్చాడు, నీవింకా బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అంటే దేహం, మనమే ఆయన ఇల్లు, కాబట్టి నువ్వు చనిపోతావు అని ఆయన యొక్క డెడ్ లైన్ కూడా, ఆయన ఎక్స్పైరీ డేట్ కూడా, ఆయన డెడ్ లైన్ కూడా, ఇంకా చెప్పండి మరణ దినం కూడా చెప్పబడింది. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నిజంగా ఈయన ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఆయన అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, యెహోవా యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకును. నిజంగా ప్రార్థన చేయాలంటే ఇది ఉండాలి ముందు. దేవా నాకు ఆయుష్ ఇచ్చేయండి అని మనం ప్రార్థన చేస్తాం. ఆయుష్ నీకు ఇవ్వాలంటే నువ్వేం చేసావు? దేవుని కోసం నువ్వేం నిలబడ్డావు? దేవుని కోసం నువ్వు ఎంతకాలం బ్రతుకుతున్నావు? ఆయుష్ ఇస్తే ఏం చేస్తాం చెప్పండి? కళ్ళు లేనప్పుడు ఏమో ప్రార్థన చేస్తాం, కళ్ళు లేనప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు వస్తూ ఉంటారు. కళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? టీవీలో చూస్తూ ఉంటారు. అందుకే ఇచ్చింది కళ్ళు.
ఆరోగ్యం లేదని ప్రార్థన చేయండి అంటారు. సరే ప్రార్థన చేశాను, మంచి ఆరోగ్యం వచ్చింది. ఏం చేస్తారు? లోకంలో తిరుగుతూ ఉంటారు. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలన్నా దేవుడు చేయగల సమర్థత ఉంది. ఆయన చేయగలడు. కానీ నువ్వేం చేస్తావు? ఆయన కోసం నువ్వేం చేయగలుగుతావు? ఆయన కోసం నువ్వేం నిలబడతావు? ఈయన ఏమైనా ప్రార్థన చేసి, ఈయన ప్రార్థన నాకు ఎప్పుడు చాలా మోటివేట్గా ఉంటుందండి. చాలా మోటివేట్గా ఉంటుంది. ఎంతగా ఈయన ప్రార్థన చేస్తున్నారు చూస్తే, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో అని పాస్ట్ లైఫ్ని జ్ఞాపకం చేసుకో. నేను ఎంత యథార్థంగా ఉన్న రాజు అయినప్పటికీ, లోకంలో కలిసిపోయే అవకాశం ఉన్నప్పటికీ నేను కలవకుండా యథార్థంగా నీ ప్రజలు నేను ఏలాను. నీ పనిలో నేను ఉన్నాను. నీవిచ్చిన బాధ్యత నువ్వు నాకు ఇచ్చావు. ఈ రాజరకాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను, నువ్వు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని యథార్థంగా నేను చేశాను, నేను ప్రవర్తించాను. నీ దృష్టికి మనుషుల దృష్టికి కాదండి, నీ దృష్టికి అనుకూలంగా నేను బ్రతికాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అని ప్రార్థించినాడు. కన్నీళ్లు విడిచుచు ప్రార్థించినప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు విని తన జీవితంలో డెడ్ లైన్ వచ్చినప్పటికీ మరలా ప్రవక్తను పంపించాడు. ఆయన ప్రార్థన నేను విన్నాను, ఆయన ప్రవర్తన నేను చూశాను, ఇప్పుడు నేను జవాబు ఇస్తున్నానని దేవుడు ఇచ్చిన జవాబు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, దేవుడు కూడా అంటున్నాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా సెలవిచ్చిన దేవునగా. దావీదు కూడా సరైన వ్యక్తి తెలుసు కదండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే దావీదు తన జీవిత కాలం ముందు రాజుగా ఉన్నప్పటికీ బైబిల్లో ప్రయోగించిన పదం ఏంటో తెలుసా? తన జీవిత కాలంలో దేవుని ఇష్టానుసారుడుగా ఉన్నాడు. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెబుతూ అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను. ఈ భూమి మీద బ్రతికే మనం అందరం కూడా మన ఉద్దేశాల కోసం బ్రతుకుతాం, మనం ఆలోచనలు నెరవేర్చుకోసం బ్రతుకుతాం. కానీ అసలు దేవుని యొక్క బాధ్యతను, దేవుడిచ్చిన ఈ భూమి మీద దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు ఆయుష్ నాకు ఇచ్చాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మంచిగా ఉండాలంటే ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుడు నాకు చెప్పిన విధంగా నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించిన వ్యక్తి ఒక దావీదు గారు. అందుకే ఆ దావీదును కూడా ఇక్కడ రెఫర్ చేస్తున్నారు. చూడండి, దావీదును కూడా రెఫర్ చేస్తూ ఆయన చెప్తున్నాడు, ఆయన నా ఉద్దేశాన్ని నెరవేర్చాడు, నా ఇష్టానుసారుడు, నీవు కూడా యథార్థంగా బ్రతికావు కనుక నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అని చెప్తూ దేవుడు ఇచ్చిన జవాబు, నేను నిన్ను బాగు చేస్తాను అని తన ఆయుష్ కాలం, అంటే ఒక ఆయుష్ అయిపోయిన ఎక్స్పైరీ డేట్కి కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రొలాంగ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేశాడు చూడండి, 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. బోనస్ అండి, లైఫ్ బోనస్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు ఇప్పుడు మొబైల్ అయితే ఉన్నాయి, మనం డైరెక్ట్గా పోస్ట్ పెయిడ్ కనెక్షన్లోకి వెళ్ళిపోయాం. అంతకుముందు ప్రీపెయిడ్ ఉండేది కదా. ప్రీపెయిడ్ ఉన్నప్పుడు కొన్ని డాలర్స్ లేకపోతే ఒక 100 రూపీస్ 200 రూపీస్ మనం మొబైల్ బ్యాలెన్స్ వేసుకుందండి. అయిపోయిన తర్వాత ఏంటంటే అయిపోయిందండి, అంతే, ఇంకా మాట్లాడంటే మళ్ళా దానికి బ్యాలెన్స్ వేయించుకోవాలి, టాప్అప్ వేయించుకోవాలి మనం మాట్లాడాలంటే. అలాగే ఈ భూమి మీద మనం బ్రతకాలంటే కొంత ఆయుష్ కాలాన్ని మన దేవుడు ఇస్తాడని మనకు అర్థమైంది. యోబు గ్రంథంలో మనకి ఆలోచిస్తే, నరుల ఆయుష్ కాలమునకు ఏం కలదు, పరిమితి కలదు అని మనకు ఒక పరిమితి దేవుడు ఇచ్చాడు. ఇంతకాలం బ్రతకాలని నీవు వారికి నియమించావు. ఆయుష్ కాలాన్ని నియమించిన తర్వాత ఆయుష్ కాలాన్ని, ఆ డెడ్ లైన్ని క్రాస్ చేసి బోనస్ లైఫ్ను ఇచ్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. అది దేవుడు ఈ గ్రంథంలో ఈ యొక్క పర్టికులర్గా ఈయన యొక్క జీవితంలో అది మనం చూడగలుగుతున్నాం. 15 సంవత్సరాలు ఆయన జీవితంలో టాపప్ ఇవ్వబడింది. తర్వాత దేనికోసం బ్రతికాడు? తన కోసం బ్రతికాడా? దేవుడు నిజంగా ఇంతవరకు మనల్ని నడిపించాడు, ఇంతవరకు దీవించాడు, ఇక ముందు కూడా దీవిస్తాడు, నడిపిస్తాడు ప్రియులారా. కానీ మనము బ్రతకవలసింది మన కోసము, ఈ భూమి మీద మన ఆలోచనలు, మన చిత్తాన్ని, మన ఉద్దేశాన్ని నెరవేర్చు కోసం బ్రతకడం కాదు. కానీ
మన జీవితంలో నెరవేర్చవలసిన దేవుని ఇష్టం, దేవుని కోరిక, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. యథార్థంగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన హిజ్కియా జీవితంలో దేవుడు 15 సంవత్సరాల 15 ఇయర్స్ ఆయుష్ను దేవుడు మరి పొడిగించినప్పుడు మన జీవితంలో కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామా, బ్రతకడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయుష్ కావాలి కావాలి కావాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తావు ఇస్తే? ఏం చేస్తావు? ఎవరి కోసం బ్రతుకుతావు? నీ కోసమే బ్రతుకుతావు, నీ కోసమే ఆలోచిస్తావు, నీకోసం ఆలోచిస్తాం. ప్రియులారా, అలాగే ఉండకుండా ఒక హిజ్కియాలాగా మనం బ్రతకాలి, ఒక యోబులా మనం బ్రతకాలి. ఎన్ని ఉన్నా లేకపోయినా దేవునిలో భయభక్తులు కలిగి బ్రతికితే దేనికి మూలం అండి? ఆయుష్ కాలానికి మూలం, దీర్ఘాయువుకు మూలం. మొట్టమొదటిగా చూసాం, దీర్ఘాయువుకు ఒక సీక్రెట్ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతే బ్రతకాలి. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలగాలి. మూడవదిగా చూస్తే త్వరగా నేను ముగిస్తాను, తల్లిదండ్రులను సన్మానించాలి. హానరింగ్ పేరెంట్స్, తల్లిదండ్రులను సన్మానించాలి. నిజంగా చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎంతగానో ప్రేమతో వాళ్ళు పెంచుతారు కదండి, ఎంతో ప్రేమతో మనం పెంచుతారు. ఒక రోల్ మోడల్గా వాళ్ళు మన బాధ్యతలను స్వీకరిస్తారు, వాళ్ళు మనల్ని పెంచుతారు. ఆ తర్వాత పెద్దవారైన తర్వాత నిజంగా కొన్ని సందర్భాల్లో చూస్తే వాళ్ళని ధిక్కరించి వాళ్ళని విడిచిపెట్టేసి రోడ్ల మీద అనేక మంది, ఇండియాలో అయితే మరి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు మరి అన్నం పెట్టిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత కనీసం పట్టిన అన్నం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందండి, ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుందండి. అందుకే దేవుడు దీర్ఘాయువుని ఎక్కడ పెట్టాడో తెలుసా? నిర్గమకాండము 20:12 నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 చూస్తే, ప్రియులారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇండుడి, ఇది ధర్మమే అని చెప్తూ ఆ ధర్మం గురించి ఏం చెప్తున్నాడంటే వాక్యము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. సన్మానింపాలి. సన్మానించడం అంటే మనకు తెలిసిన సన్మానం ఏంటి? దండేసి దండం పెట్టడం, అంతే కదా. మదర్స్ డే వచ్చింది అనుకోండి, దండేసి నన్ను ఆశీర్వదించి తల్లి అని తల్లి పాదాల దగ్గర పెడతా ఉంటారు, లేకపోతే తల్లిదండ్రుల పాదాలు మొక్కుతూ ఉంటారు. అది కాదండి సన్మానించడం అంటే. ఒక బొకే ఇవ్వడం సన్మానించడం కాదు, ఒక మెసేజ్ పెట్టడం సన్మానించడం కాదు. సన్మానించడం అంటే ఒక దండేయడం సన్మానించడం కాదు, కానీ వాళ్ళ గురించి పరామర్శించడం, వాళ్ళ ఆలపాలన చూడడం, మనం ఎక్కడున్నప్పటికీ వాళ్ళ పట్ల ప్రేమ కలిగి మనం ఉండడం, వీళ్ళ మనవారు అనే బాధ్యతను మనం స్వీకరించడం. ఒక బాధ్యత ఉంది, సన్మానించడంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే దేవుడు ఈ మాటలను సెలవిచ్చాడు. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగుదవు, ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. కాబట్టి తల్లిదండ్రులను వాళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏమైనా కోరుకుంటారా? ఆస్పాస్తులు కోరుకోరు, అంతస్తులు కోరుకోరు, పట్టెడు అన్నం కోరుకుంటారు, చక్కగా మాట్లాడాలని కోరుకుంటారు. వీళ్ళు నా బిడ్డలు చిన్నప్పుడు ఉన్న ప్రేమను కనీసం ఎలా ఉన్నావు అని పలకరిస్తే చాలు అని కోరుకుంటారు తప్ప వాళ్ళు మన నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. ఇంక చెప్పాలంటే మా తదనంతరం అంతా కూడా మా పిల్లలదే కదా అని అంటూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ లోకంలో మరి వారి పట్ల పిల్లలుగా మనం ఉండాలి, మన తల్లిదండ్రుల పట్ల మనం ఉండాలి, మన పిల్లలకు కూడా అది మనం నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఇదిగో వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏది? మొదటి ఆజ్ఞ ఏదంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలన్న ఆజ్ఞని ఎవరికి నేర్పించాలి? మన పిల్లలకు మనం నేర్పిస్తున్నామా? మనం నేర్పించాం. ఈరోజు ఒక జనరేషను ఎందుకు పాడైపోతుందంటే దానికి కారణం, ఈరోజు అమెరికాలో యవనస్తులు చర్చల్లో ఉండలేదు, సంఘము డౌన్ అయిపోతుంది. కారణం ఏంటంటే అసలు బైబిలును, దేవుని వాక్యాన్ని ఇది దేవగ్రంథం అని పిల్లలకు నేర్పించట్లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ తల్లిదండ్రులు సన్మానించాలని సెలవిస్తుంది, ఇది నేర్పించట్లేదు. లోకంలో అన్నీ నేర్పిస్తారు డబ్బులు ఇచ్చి కదా, డబ్బులు ఇచ్చి ఎన్నో నేర్పిస్తారండి, వచ్చి తగ్గించే బైబిల్ నేర్పించరు. కాబట్టి రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వాడు ఎందుకు నీ మాట వింటాడు చెప్పండి? వినడం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తల్లిదండ్రులు గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలని మన పిల్లలకి సండే స్కూల్లోనే కాదు ప్రతిరోజు మనం చెప్పి దేవునిలో పెంచితే వాడు దేవునిలో పెరుగుతాడు,
పెద్దవాడైన తర్వాత మన పట్ల గౌరవం కలిగి ఉంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు దేవునిలో పెంచడానికి నెగ్లిజెన్స్ చేసినప్పుడు పెద్ద అయిన తర్వాత లబోదిబోని ఏడ్చే తల్లిదండ్రులు అనేక మంది ఉంటారండి. అనేక మంది ఉంటారు. ఇండియాలో చూసినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో మరి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధతో చెప్తున్నారు, నా బిడ్డలు నా మాట వింటలేదని అంటూ ఉంటారు. మరి వింటలేదని వాళ్ళు చెప్పి బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అడిగా నేను. అసలు ఎందుకు వింటలేదని అడిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు దేవునిలో పెంచడానికి బదులు లోకంలో పెంచడానికి వాళ్ళు ఆశపడ్డారు. అలాగే పెంచారు. ఏ నారాయణలోనో ఏ చైతన్యంలోనో డబ్బులు పెట్టి హాస్టల్లో పెట్టినట్టుగా పెట్టేసి డబ్బులు బాగా చదివించేసి ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్నో చేస్తే చాలు అనుకున్నారు తప్ప అసలు దేవుని మాటలను చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో పోసినట్టుగా పెంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇది నెగ్లిజెన్స్ చేశారు. కాబట్టి ఒక జనరేషన్ పాడవుతుంది. దీనికి కారణం పేరెంట్స్. ఇది వినడానికి కష్టంగా ఉన్నా తప్పక చెప్పొద్దు, ఎందుకంటే ఇదే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము నేర్పించవలసింది దేవునిలో ఉండడం నేర్పించాలి. ఈ లోకంలో ఏది నేర్పించకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. అద్వికున్నాడు, వాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. అవేం నేను నేర్పించలేదు, స్కూల్లో వాళ్ళే నేర్పించారు. మన పిల్లలు చూడండి, వాళ్ళు చక్కగా మాట్లాడతారు, మనకంటే బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్ అయినా కావచ్చు, కమ్యూనికేషనే కావచ్చు, వాళ్ళ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా మాట్లాడతారు. మనం నేర్పించలేదు, కానీ వాళ్ళు నేర్చుకున్నారు. ఈ లోకలు అన్నీ నేర్చుకుంటారు, కానీ నేర్పించవలసింది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు. అక్కడ అది నేర్పించం మనం. మనకు కూడా మరలా అదే కావాలి. డబ్బులు పెట్టి మరలా చదివిస్తాం, రేపు పెద్దవాడైన తర్వాత తప్పిపోతాడు, నీకు బాధను కలిగిస్తాడు. దానికి కారణం ఎవరు తెలుసా? నీవు మాత్రమే. ఎందుకంటే పిల్లల్ని ముందు దేవునిలో పెంచడానికి మొదట మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనము మన తల్లిదండ్రులు గౌరవించాలి దేవుని బట్టి. అదే విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి. రేపు వారు కూడా మనల్ని గౌరవిస్తారు. కనుక ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలు. మూడవదిగా తల్లిదండ్రులను మనం సన్మానించాలి. అందులో ఏముందంటే దీర్ఘాయువు ఉంది, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుడుగా బ్రతుకుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత నాలుగవదిగా చూస్తే ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకోవాలి. చూజ్ హెల్దీ లైఫ్ స్టైల్స్. ఈరోజు ఈ బిజీ వరల్డ్లో నిజంగా శరీర సంబంధంగా మానసికంగా ఎంతో నలిగిపోతుంది. ఈ దేవుడు దేహాన్ని ఎవరిచ్చారండి? దేహాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. బైబిల్లో రాయబడినటువంటి మాటలు చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అనుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడిందంటే మీ దేహాన్ని దేవాలయంగా మీరు మలచండి అనుంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ దేహాన్ని మన ఆరోగ్యవంతంగా ఒక ఆరోగ్య సంబంధమైన జీవన శైలిలో మనం ఉంచుకోకపోతే దీర్ఘాయువులో నుండి మనం తగ్గిపోతాం. దానికి కారణం కూడా మనమే అవుతాం. ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ వస్తుంది, అంతే కదండి. మన యొక్క జీవన శైలి, మన తినే ఆహారం, మన ఫిజికల్గా మెంటల్గా చేసే అది ఎలాంటి ఎక్సర్సైజెస్ అయినా సరే అది హెల్దీగా లేకపోతే, హెల్దీ లైఫ్ స్టైల్ మనం సమకూర్చుకోకపోతే ఏమవుతుందంటే దీర్ఘాయువులో నుండి మన ఆయుష్ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బైబిల్లో చూస్తే మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్నటువంటి ఆత్మకు అది నిలయంగా మీరు చేయాలి. నిజంగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం అనే సందర్భాల్లో కూడా మరి షార్ట్స్ కూడా రామరాజు బ్రదర్ కొన్ని షార్ట్స్ కూడా షేర్ చేస్తారు. జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే ఈ భూమి మీద శరీర సంబంధంగా మంచి జీవన శైలిని మనం ఎంచుకుని ప్రతిరోజు ఆనందంగా ఉంటే అదే గ్రేట్ మెడిసిన్గా ఉంటుంది, అదే ఆరోగ్యకరం. బైబిల్ చెప్తున్న ఒక వాస్తవాన్ని మీకు నేను చూపిస్తాను, చూద్దాము. 17వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనస్సు ఏం కారణం అండి? ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. క్రష్డ్ స్పిరిట్. ఈరోజు మన ఆత్మలు, మన దేహము, మన మనసు నలిగిపోతుంది. ఎందుకంటే విస్తారమైన పనుపాట్లు పెట్టుకుంటే నలిగిపోవండి, చెప్పండి. నలిగిపోతాము, ప్రెషర్ వచ్చేస్తుంది, మన ఆయుష్ తగ్గిపోతుంది కదండి. కొంతమంది 20లో 60లా ఉంటారు కదా, ఎప్పుడు విన్నారా? ఏంటి 20 సంవత్సరంలో 60లా ఉన్నామేంటి అంటారు. కొందరు 60లో కూడా 20లాగానే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవన శైలి.
దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, దేన్ని చేయాలి, దేన్ని చేయాలి, ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు చేయలేము, మన హెల్దీగా మనం ఎలాంటి ఆహారం తినాలి, ఎలా అవాయిడ్ చేయాలని వాళ్ళ యొక్క జీవన శైలిని సరిగా ఎంచుకోకపోతే దీర్ఘాయువులోని కిందకి దిగిపోతాం. చివరిగా ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. న్యాయమైన తీర్పులో, ఫెయిర్ జడ్జ్మెంట్స్. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 13వ వచనము. అందులో కొన్ని మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హెచ్చు తగ్గుల వలన వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు అని చెబుతూ అక్కడ కొన్ని అద్భుతమైన మాటలు దేవుడు సెలవిచ్చాడు. 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్యుడు అగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. దీని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న మన జీవిత విధానంలో అది బిజినెసే కావచ్చు, వర్కే కావచ్చు, మన మాటలే కావచ్చు, మన జడ్జిమెంట్సే కావచ్చు, ఎలా ఉండంటే ఫెయిర్ జడ్జిమెంట్స్. ఈరోజు న్యాయ వ్యవస్థ ఎలా ఉంది చెప్పండి? న్యాయ వ్యవస్థకు వెళితే ఒక అన్యాయాన్ని, ఒక అబద్ధాన్ని ఇది నిజంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి? డబ్బుంటే చాలు వాళ్ళు దేన్నైనా సరే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా తారుమారు చేసేస్తున్నారు. కానీ వాక్యం సెలవేస్తుంది, ఈ భూమి మీద నువ్వు అలా ఉండదు. ఫెయిర్ జడ్జ్మెంట్, నీతిగా, యథార్థంగా ఉండాలి. ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తావు అనుకోండి, నీ బిజినెస్లో ఎలా ఉండాలి? అన్యాయం ఉండకూడదు. ఎన్ని బిజినెస్లకు చూస్తే అన్నీ కూడా నిజంగా ఎంత అన్యాయం ఉంటుంది, ఎంత కరప్షన్ ఉంటుంది. ఒక బియ్యం చూస్తే ఆ బియ్యంలో రాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటుంది, వైట్ రాళ్ళు కనబడుతూ ఉంటాయి. ఇండియాలో చూస్తే రేషనల్ కొన్ని సందర్భాల్లో పరిస్థితుల్లో. ఇంకా అమెరికాలో చూస్తే మిడిల్ లెవెల్లో ఉంటుంది, కానీ ఇంకా హై లెవెల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నా, ఒకవేళ లాభాలు కావాలన్నా అడగడంలో తప్పే ఉంది. ఇదిగో నేను ఇంత బిజినెస్ చేస్తున్నాను, నాకు లాభాలు కష్టంగా ఉంటుంది, నాకు ఇంత కావాలని అడగడంలో తప్పు లేదు తప్ప అన్యాయముగా ప్రవర్తించడంలో అందులో అబద్ధం ఉంది, మోసం ఉంది. అలాంటి మోసకరమైన జీవితాలు ఉండకూడదు. అలాగే మన మనుషులతో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఒకటి చెప్పంగానే అదే ఫెయిర్ జడ్జిమెంట్గా మనం అనుకుంటాం కదా. ఒక కోర్టులో కూడా ఒక వ్యక్తి చెప్పంగానే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఇంకొక వ్యక్తిని ప్రవేశించండి అంటారు. సాక్ష్యాధారాలన్నీ విన్నాం మీదట అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు. కానీ మన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక చెప్పంగానే వాళ్ళదే వినేసి ఇంక ఇదే నిజం అనుకుంటాం. ఒక అబద్ధం అయింది మొదటగా చెప్పంగానే ఆ అబద్ధంగా మొదట ఎవరైతే చెప్తారో అది నిజం అనుకుంటుంది తప్ప అసలు నిజమైంది చెప్పినా సరే దాన్ని వెళ్ళలేని పరిస్థితులు ఉంటుందని ఆలోచించలేము. అంత జ్ఞానం కూడా మనకు ఉండదు. ఇరుపక్షాలు కూడా ఆలోచించే శక్తి ఉండదు మనకి. అంటే వన్ వేలోనే జడ్జిమెంట్ చేసే మైండ్ సెట్ మనకుంటూ ఉంటుంది. దానివల్ల మనకే అది ప్రమాదంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ భూమి మీద బ్రతికినంతకాలం మన జాబ్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మనుషుల ప్రవర్తించే తీరు ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి, ఫెయిర్ జడ్జిమెంట్ కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఏదైనా వనంలో మంచి చెట్ల తెలుగునిచ్చి వృక్షాన్ని పెట్టి ఇది తింటావా, ఇది తినవా అనే స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. కానీ చూజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనుషులదే. కనుక దీర్ఘాయు యొక్క రహస్యాన్ని దేవుడు చెప్పాడు. కానీ దాన్ని చూజ్ చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే బాధ్యత అది నీదే, అది నాదే. కనుక ఎలా బ్రతుకుతున్నావు అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే తల వంచి ఒక్కసారి మన హృదయాలలో ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. అందరూ కూడా తల వంచి ఒక నిమిషము మీ జీవితాలను పరిశీలన చేసుకోండి ప్రియులారా. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద దీర్ఘాయువుతో దీర్ఘాయుష్మంతులంగా బ్రతకాలంటే దీర్ఘాయుష్మాన్ భవాని మా పెద్దలు ఆశీర్వదిస్తే మేము బ్రతం, కానీ నీ శాసనాలను అవలంబిస్తే మేము బ్రతుకుతాం. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకు వెళ్లకుండా మా హృదయంలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేయండి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం
నిన్ను సంతోషపెడుతూ, నిన్ను ఆనంద పెడుతూ, నీ సన్నిధిలో యథార్థంగా భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నేను ఈ భూమి మీద మేము బ్రతికే భాగ్యము దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన వాక్య ప్రకారం ప్రవర్తించే జీవితాలను దయచేయమని, తల వంచిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.